ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్, అంతేకాదు, మీరంటున్నట్టుగా మురారి హారిక కొడుకు కాదు, మా కొడుకు. మా ఇద్దరి ప్రేమకు ప్రతీకగా పుట్టిన మా కన్న కొడుకు. యువర్ ఆనర్, మురారి ఆ రాత్రి హాస్పిటల్లో మారాడు అన్నది అబద్ధం. వాడు మా బ్రతుకుల్లో వెలుగులా మారాడు. అదే నిజం, అదే పచ్చి నిజం. చీకట్లో ఉన్న మా జీవితాల్లోకి వెలుగులా వచ్చిన మురారి మా బ్రతుకు పుస్తకానికి చివరి పేజీ వరకు తోడుండే సంతకంలా మారాడు. అందుకే ఈ నిజాన్ని లోకమంతా కలిసి అబద్ధమని చెప్పాలనుకున్నా, మురారి మా కొడుకు కాదని నిరూపించాలనుకున్నా అది ఈ ప్రపంచంలో ఎవ్వరికీ సాధ్యం కాదు. అబద్ధం, అబద్ధం. ప్రభు గారు చెప్పిందంతా పూర్తి అబద్ధం. ఇప్పటి వరకు మురారి వాళ్ళ కొడుకు అని ప్రభు చెప్పిందంతా అబద్ధం. మురారి నా బిడ్డ కాదని ప్రభు గారు పడుతున్న ఆరాటం ఒక విషపు మొక్కకు పోస్తున్న నీళ్లతో సమానం. కానీ ఆయనకు తెలియదనుకుంటా, నీళ్లు పోసిన విషపు మొక్క నుండి వచ్చే గాలిని ఆయన శ్వాసగా తీసుకుంటున్నారని. అంతేకాదు, అబద్ధం అనేది మట్టిలో గీసిన ఒక గీత లాంటిది. అది ఎప్పటికైనా మాయం కాక తప్పదు. అందుకే ఈరోజు ఆ గీతను చెరిపేసే నిజం నేను బయట పెడతాను. అందరికీ తెలిసేలా నేను చెప్తాను. యువర్ ఆనర్, ఆ రాత్రి ఆస్పత్రిలో ఏం జరిగిందో ప్రభుకి బాగా తెలుసు. నాకు పుట్టిన బిడ్డను దొంగలించి తిరిగి నన్ను మోసం చేయాలని చూస్తే అది ధర్మం అయిపోతుందా? నేను కన్న బిడ్డ వాళ్ళ బిడ్డగా మారిపోతాడా? సునంద, ప్రభు ఇద్దరు కావాలని మమ్మల్ని మోసం చేస్తున్నారు. ఆ మోసం తాలూకు సాక్ష్యం మేం విన్నాము. అవును యువర్ ఆనర్, మురారి నా బిడ్డ కాదని స్వయంగా ఈ ప్రభునే ఒప్పుకున్నాడు. ఆయన మాట్లాడిన మాటలు, ఆ రాత్రి ఆయన పడిన భయం గురించి చెప్తుంటే అన్ని మా అక్క మేఘన రికార్డ్ చేసింది. వాళ్ళు పెంచుకుంటున్నది నా బిడ్డను అని ఆ రికార్డింగ్ లో ప్రభు తానే స్వయంగా ఒప్పుకున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. హారిక గారు ఒక అద్భుతమైన డ్రామాను రక్తి కట్టిస్తున్నారు. రికార్డింగ్ ఉందని, అది కూడా నా క్లయింట్ ప్రభు గారే స్వయంగా చెప్పారు అని అంటున్నారు. సరే, కొద్దిసేపటి వరకు ఆ వాదనే నిజమనుకుందాం. హారిక గారు, ఒకవేళ మీరు చెప్పినట్టుగా ప్రభు మురారి వాళ్ళ బిడ్డ కాదు అనే నిజాన్ని తనే ఒప్పుకుంటే, ఆ నిజాన్ని కోర్టు ముందు ఎందుకు దాచడం? మీ దగ్గరున్న ఆ రికార్డింగ్ మాకు కూడా వినిపించండి. మీరు చెప్పిన దానిలో ఎంతవరకు నిజముందో ఈ కోర్టులో ఉన్న అందరూ వింటారు. లేదు, ఆ రికార్డింగ్ పోయింది. పోయిందా? ఒక సంచలన నిజమని నమ్మబలికిన రికార్డింగ్ సరిగ్గా వినే సమయానికి పోయింది అని చెప్పడం
విడ్డూరం కాదా హారిక గారు? నేను అబద్ధం చెప్పట్లేదు లాయర్ గారు. ఆ రికార్డింగ్ ఉన్న ఫోన్ దొంగతనం జరిగి కనబడకుండా పోయింది. ఇంకొక విషయం, ఇదంతా యాదృచ్ఛికం కాదు. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.